అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ వెనుజులా మీద దాడి చేసి ఆ ప్రెసిడెంట్ని తీసేసిన తర్వాత మామూలుగానే ట్రంప్ ఒక కోతి, ఇప్పుడు కళ్ళు దాగిన కోతి అయినాడు. కళ్ళు దాగిన కోతయి వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఐ డోంట్ థింక్ ఎవరు మోడీ ఈజ్ హ్యాపీ విత్ మీ, హీ హ్యాస్ టు మేక్ మీ హ్యాపీ, అదర్వైజ్ ఐ పుట్ టారిఫ్స్, ఇది అదని వాడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. దీనికి ఇక్కడ కొంతమంది మన అజ్ఞానులనాలే లేకపోతే అన్నీ తెలిసినా కానీ ఎజెండాతో పనిచేసేటటువంటి వీళ్ళు దానిని పట్టుకొని ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ట్రంప్ మోడీ ఏం చేస్తున్నాడు, మన ఇజ్జత్ ఏమవుతూ ఉన్నది, ఆత్మగౌరవం ఏమైపోతున్నది, అదే కనుక ఇంకోళ్ళు ఉంటే ఇట్లా చేస్తుండేవాళ్ళని ఏం చేస్తున్నారు, దీనికిను ప్యారలల్లు ఇందిరాగాంధీకి డ్రా చేస్తున్నారు. అప్పుడు చూడండి ఇందిరాగాంధీ ఎట్లా బిహేవ్ చేసిందో ఇప్పుడు మోడీ గారు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు. నిజమే, ఇందిరాగాంధీ ఒక రకంగా బిహేవ్ చేసింది, అదే రకంగా ఈరోజు మోడీ బిహేవ్ చేయాలనుకోవటం అంతా హాస్యాస్పదమైన విషయం, పనికిమాలిన విషయం ఇంకోటి లేదు. మిసెస్ గాంధీ ఉన్నటువంటి టైము డిఫరెంట్ టైం. ఆ టైంలో బిహేవ్ చేసినట్టు ఈ టైంలో బిహేవ్ చేయటం కుదరదు, బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు అది బైపోలార్ వరల్డ్. రెండు ప్రధానమైనటువంటి బ్లాక్స్ ఉన్నాయి. ఒకటి అమెరికన్ బ్లాకు, రెండవది రష్యన్ బ్లాకు. ఎప్పుడైతే కిసింజర్ వచ్చి పాకిస్తాన్ నుంచి చైనాకు పోయి చైనాతో ఫ్రెండ్షిప్ చేసుకొని, ఒకవేళ మీకు చైనాతో యుద్ధం వచ్చినా పాకిస్తాన్తో యుద్ధం వచ్చినా మేము మీకు సహాయం రాను అని క్లియర్గా చెప్పాడు. రెండో రోజే మిసెస్ గాంధీ 20 years పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ట్రీటీ విత్ రష్యా చేసుకున్నది. ఆ రోజు రాజాజీ గారు కూడా బ్రతుకున్నాడు. ఆయన అన్నాడు బెస్ట్ థింగ్ టు హ్యావ్ బీన్ డన్ అని ఆయన చెప్పడం జరిగింది. సో ఇంకొక ఆ బ్లాక్లో లేకపోతే ఇంకో బ్లాక్ నుంచి సపోర్ట్ ఉండేటటువంటి అవకాశం ఆ రోజు ఉన్నది. అది ఉండబట్టే యునైటెడ్ నేషన్స్లో భారతదేశం బంగ్లాదేశ్ను రిపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దానిని ఆపాలని అమెరికా ఎంత చూచినా రష్యా వీటో వల్ల అది ముందుకు పోలేదు. సో ఇది ఆ పరిస్థితిలో అప్పుడు నిక్సన్ ఒక మాట అన్నాడు, మా వల్లనే ఈ మొత్తం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయింది, బంగ్లాదేశ్ లిబరేట్ కాగానే, లేకపోతే ఇండియా ఇంకా ముందుకు పోదాం అనుకున్నది, మేము దాన్ని ఆపామని చెప్పి పెద్ద ఇది చేశాడు. ఇప్పుడు ట్రంప్ ఎట్లా అంటున్నాడు, ఆ రోజు నిక్సన్ అన్నాడు. నెక్స్ట్ డే మిసెస్ గాంధీ దానికి రియాక్ట్ అయింది. ఐఎమ్ నాట్ ఏ ఉమెన్ టు బి ప్రెషరైజ్డ్ బై ఎనీబడి అని అది టైమ్స్ మ్యాగజైన్లో పెద్ద హెడ్లైన్ పెట్టి రాయటం కూడా జరిగింది. కానీ ఆ రోజు ఆమెకి ఈ వెనక బ్యాకింగ్ ఉంది కాబట్టి ఆ మాట అనగలిగింది. ఈరోజు ఏంది పరిస్థితి, ఈరోజు రష్యా వీక్, చైనా వీక్. ఆ రెండు మన సపోర్ట్కి వచ్చేటటువంటి, చైనాతో నేను కేసు మనకు రిలేషన్షిప్ సరిగా లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా కోతి కలు దాగిన కోతి, వీటితో పెట్టుకుంటే ఆనర్ గొప్ప మాట అంటాం గొప్ప కాదు, అది ఎవరైనా అనవచ్చు. అన్న తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ మోడీకి ఉండవు, కాన్సిక్వెన్సెస్ భారతదేశానికి ఉంటాయి. భారతదేశం సఫర్ అవుతుంది. ఈ పిచ్చి వెధవలందరూ ఈ సోషల్ మీడియాలో చేసేటటువంటి ఈ కామెంట్లకు అనుగుణంగా కనుక ప్రభుత్వం కనుక చర్యలు తీసుకుంటే సఫర్ అయ్యేది మోడీ కాదు, సఫర్ అయ్యేది ఇండియా. అది బాగా తెలిసినవాడు కాబట్టి, ట్రంప్ మెంటాలిటీ కూడా తెలిసినవాడు కాబట్టి ఏదో వాగుతుంటాడు వాగనివి అనేసి వదిలేసి బేసిక్గా ఇప్పుడు ట్రేడ్ ఇది ఫైనలైజ్ చేసుకోవాలి. దానివల్ల ఇండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. చాలా మెచ్యూర్ స్టేజ్లో ఉంది, అయిపోయే అవకాశాలు ఉన్నాయి. దాన్ని చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా, ఏదో పిచ్చిగా మాట్లాడి ఈ సన్నాసులు అందరూ అన్నట్టుగా మాట్లాడి. సో అది దృష్టిలో పెట్టుకొని చాలా క్వైట్గా, చాలా బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేస్తున్నాడు. ఇటువంటి ఒక యునిక్ క్యారెక్టర్ అనే చెప్పాలి. ట్రంప్ ఈజ్ ఎ యునిక్ క్యారెక్టర్. అటువంటి వాడిని ఎట్లా డీల్ చేయాలనేది తెలిసిన వాళ్ళగా చాలా చక్కగా ఇగ్నోర్ చేస్తూ
డీల్ చేస్తూ ఉన్నాడు. ఐ థింక్ దీని ఎఫెక్టు దేశానికి బాగుంటుంది ఓవరాల్గా. ఇప్పుడు కాకపోతే రేపటికైనా ఇది సెటిల్ అయ్యి మనకు ట్రేడ్ కనుక రాగలిగితే, దీనికి రియాక్ట్ అయితే మాత్రం వాడు ఏం చేసినా ఈరోజు ఆపేవాడు లేడు. వాళ్ళ కాంగ్రెస్ ఆపలేదు, వాళ్ళ సుప్రీంకోర్టు ఆపలేదు. ఈజ్ ఆల్ ఇన్ ఆల్ మొనార్క్. ఇంకే దేశం కూడా ఆపే పరిస్థితి లేదు. వాడిని మనం టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది పిచ్చి పిచ్చిగా మాట్లాడి. సో వీళ్ళందరూ మాట్లాడేదానికి అర్థం లేని మాటలు. ఐ థింక్ మోడీ గారు ట్రంప్ విషయంలో వ్యవహరిస్తున్నది కరెక్ట్ విధానం.